ఈ వీడియోలో మనం చందమామ 1951 సెప్టెంబర్లో ప్రచురింపబడిన నమ్మిన బంటు కథ విందాం. కర్పూర ద్వీపరాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు. అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పాలించేవాడు. ఆయన ఒక రోజున మంత్రిని దగ్గరకు పిలిచి, దూరదర్శి, నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారమంతా నీ చేతుల్లో పెడుతున్నాను. నా ప్రేమకు అలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకు అప్పగిస్తున్నాను. ఎలా చూసుకుంటావో అన్నాడు. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, కుర్రవాణిని ఇష్టం వచ్చినట్లుగా మసల్ని, కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది మటుకు ప్రవేశించనీయవద్దు. ప్రవేశించినట్లయితే తీరని కష్టాలకు పాల్పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు. తప్పక మీ మాట నెరవేరుస్తానని దూరదర్శి వాగ్దానం చేయగా రాజు నిశ్చింతగా దేహయాత్ర చాలించాడు. రూపధరుడు పెద్దవాడవుతున్న కొద్దీ దూరదర్శి క్రమంగా అతనికి రాజ్యం హస్తగతం చేయసాగాడు. కీలకాలన్నీ విప్పి చెప్పాడు. కోట యావత్తూ అప్పగించాడు. కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది తాళాలు మటుకు ఎన్నడూ తీయలేదు. అతడు బిగపట్టిన కొద్దీ రూపధరునికి ఆ గదే చూడాలని ఆరాటం ఎక్కువ కాజొచ్చింది. రూపధరుడు పట్టుపట్టగా మంత్రి ఇక కాదనటానికి వీల్లేకపోయింది. దూరదర్శి గది తలుపు తెరిచాడు. త్రిలోక సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటం ఎదుట కనిపించింది. అది చూస్తూనే రూపధరుడు సోలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఈ సుందరి ఎవరు? ఇటువంటి కన్య నిజంగా భూలోకమందున్నదా? నిజంగానే ఉన్నట్లయితే ఈమెను పెళ్ళాడని నా జన్మ ఒక జన్మ అంటూ ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇక దాచి ప్రయోజనమేముంది? ఇందువల్ల చిక్కులు రానున్నవి కదా చెప్పాడు ప్రభు. కానీ కంఠంలో ప్రాణమున్నంత వరకు నా రూపధరునికి ఎట్టి ప్రమాదము రాకుండా చూస్తాను అని మనసు దృఢపరుచుకొని ఆ సుందరి గురించి ఇలా చెప్పాడు. రూపధర, ఈమె హేమరాజపుత్రి స్వర్ణలత. ఆమె నివసించే కోట అంతా బంగారమే. కోట లోపల గల సమస్తమైన వస్తు సామాగ్రి బంగారమే. ఆమెకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఈ విషయంలో తృప్తిపరిస్తే ఆమె నిన్ను వరించవచ్చు అని రహస్యం వెల్లడించాడు. రూపధరుడు ఉప్పొంగిపోయాడు. తక్షణమే ఖజానాలోని బంగారమంతా పైకి తీయించాడు. రాజ్యంలో నిపుణులైన పనివాళ్ళందరినీ పిలిపించారు. ఆ బంగారంతో కనీ విని ఎరుగని అపురూప కానుకలు తయారు చేయించారు. ఒక పెద్ద ఓడ నిండా వాటిని నింపుకొని రాజు, మంత్రి, వర్తకుల వేషంలో బయలుదేరారు. హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని కానుకలు మచ్చుకి చేతపట్టుకొని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు. ఇవి చూసి ఆమె తన్మయురాలైపోయింది. దూరదర్శి, అమ్మ, మా వద్ద గల రకాలు అన్నీ ఇన్ని అని నోటి మాటలతో చెప్పనలవి కాదు. మీరు ఓడ వద్దకు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు. కానుకలపైనుండ సరదా కొద్దీ ఆమె ఒక్కసారి చూసి ఇప్పుడే తిరిగి వచ్చేదా అనుకొని పిట్టకు తెలియకుండా అతని వెంట బయలుదేరింది. స్వర్ణలత ఓడెక్కి సరుకు చూడనారంభించింది. చూడటమేమిటి, ఆ అపురూపాలను తిలికిస్తూ పరవశురాలైపోయింది. ఇది కనిపెట్టి రూపధరుడు ఓడ లంగరు విప్పేసి తెరచాపలన్నీ ఎత్తివేయమన్నాడు. అలా చేసేసరికి ఓడ శరవేగంతో పోసాగింది. కావలసిన కానుకలు ఎంచుకొని స్వర్ణలత ఇక మరలిపోదామనుకునేసరికి అప్పటికప్పుడే ఓడ నడి సముద్రంలో ఉన్నదాయే. ఆమె ఏం చేయగలదు? పాపం, ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో ఓడ నుండి సముద్రంలోకి ఉరకబోయింది. అప్పుడు రూపధరుడు ఆమెను చెరదీసుకొని బుజ్జగించి తను ఫలానా అని తెలియజెప్పాడు. తన కోటలో ఆమె పటం చూడటం దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన కథంతా వివరించేసరికి స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది. ఈ విధంగా రూపధరుడు ఆమెను సముదాయిస్తూ ఉండగా అక్కడ దూరదర్శి ఎదుట 3 పిట్టలు వచ్చి వాలి మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాగాయి. అక్క, ఈ రాజకుమారుడు కష్టపడి స్వర్ణలతను తెచ్చుకున్నాడే కానీ ఆమె అతనికి దక్కే వరకు నమ్మకం లేదు. ఏమి అంటే ఓడ తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి తయారుగా ఉంటుంది. అది ఎక్కి స్వారీ చేద్దామనుకొని రాకుమారునికి బుద్ధి పుడుతుంది.
ఎక్కి ఎక్కటంతోటే ఆ గుర్రం అతనిని ఎక్కడికో తీసుకుపోతుంది. అందుచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలగపోతుంది అని చెప్పింది. మరి ఈ అపాయం తప్పించుకునే దారి లేదా అని రెండవ పక్షి అడిగింది. లేకేం, ఆ గుర్రంలో జీనులో ఉండే బాకు తీసి డొక్కలో ఒక్క పోటు పొడిస్తే అది చచ్చి ఊరుకుంటుంది అన్నది. అయితే ఈ కీలకం రాజపుత్రిని చెవిన వేస్తే తగు జాగ్రత్తలో ఉండవచ్చు కదా అన్నది రెండో పక్షి. అందుకు మళ్ళీ మొదటి పక్షి, అక్కడే ఉన్నది చిక్కు. ఈ రహస్యం అతనికి ఎవరు వెల్లడిస్తారో వాళ్ళు పాదం నుండి నడుం వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరుకుంది. అంతటా రెండవ పక్షి, చెల్లి, నీవు చెప్పిన గండం ఎలా అయినా తప్పించుకొని రాజపుత్రుడు బయటపడవచ్చు. కానీ నాకు తెలిసిన ప్రమాదం ఒకటున్నది. వీరు కోట చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటపడతాయి. వాటిని ఒంటిపైన వేసుకునేసరికల్లా రక్తమాంసాలు హరించిపోయి అస్థిపంజరం మటుకు మిగులుతుంది అని చెప్పింది. దీనికి విరుగుడు లేదా అని మొదటి పక్షి ప్రశ్నించగా, లేకేం, దానిని వెంటనే అగ్గిలో పడవేసి బుగ్గి చేసివేయాలి. అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుము నుండి గుండె వరకు సిల్లైపోతారు. కనుక దీనిని రాజపుత్రుడు తెలుసుకొని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తున్నాను అన్నది. అప్పుడు మూడవ పక్షి, చెల్లెల్లారా, ఏ విధం చేతైనా రూపధరుడు మొదట 2 ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వీటిని మించి నాకు తెలిసిన గొప్ప గండం ఒకటున్నది అనేసరికల్లా అదేమిటో చెప్పమని తక్కిన పక్షులు వేగిరపెట్టినాయి. అందుకు మూడవ పక్షి, రూపధరుడికి స్వర్ణలతకు వివాహం జరుగుతుంది. నిండు దర్బారులో పాట కచేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖం పాలిపోయి ఆమె పడిపోతుంది. అప్పుడు ఎవరైనా ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. అయితే ఈ బొగట్ట రాజపుత్రునికి తెలియటానికి వీల్లేదు. చెప్పిన వాళ్ళు పాదం నుండి శిరస్సు వరకు శిలగా మారిపోతారు అంటూ వివరించింది. ఇలా సంభాషించుకొని ఆ పక్షులు ఎగిరిపోయినాయి. ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనసులో పెట్టుకున్నాడు. అన్నట్టుగానే ఓడ తీరం చేసుకునేసరికల్లా ఒక వన్నెల చిన్నెల పంచకళ్యాణి గట్టు మీద సిద్ధంగా ఉంది. సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు. అప్పుడు రహస్యం ఎరిగిన దూరదర్శి ముందుకు ఉరికి దాని జీనులో ఉండే బాకు తీసి డొక్కలో పొడిచాడు. దెబ్బతో గిలగిలా తన్నుకుంటూ పంచకళ్యాణి నేలన కూలింది. అంతగా తను మక్కువ పడిన ఆ గుర్రాన్ని మంత్రి పొడిచి వేయటం రూపధరుడికి కష్టమే అనిపించింది. అయినా తన మంచి కోసమే ఇలా చేసి ఉంటాడన్న నమ్మకంతో ఊరుకున్నాడు. ఈ గండం గడిచిన తర్వాత కోట చేరుకున్నాడు. రెండవ పక్షి చెప్పినట్లుగానే సరిగ్గా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కం అగుపించింది. దానిని తీసి రూపధరుడు ధరించబోయాడు. కానీ అతని వెంబడే ఉండి కనిపెడుతూ ఉన్న దూరదర్శి గభీమని చేతిలోని మధుపర్కం లాక్కొని హోమగుండంలో పడవేశాడు. అది చురచుర మండి పిడికెడు బుగ్గి అయి ఊరుకుంది. ఈ అపశకునపు పనికి రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు. కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు. మూడవ పక్షి చెప్పినట్లుగా రూపధరుడికి స్వర్ణలతకు వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేశారు. దర్బారులో అందరి దృష్టి కచేరీ వైపు ఉంది. కానీ దూరదర్శి దృష్టి మటుకు రాజపుత్రిపైనే ఉన్నది. కచేరీ జరుగుతూ ఉండగా స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది. ఆమె ముఖం పాలిపోవటం ఒక్క దూరదర్శికే తెలుసు. అతను వెంటనే ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు తిరుగా ఊపిరి వచ్చింది. ఈ విడ్డూరం రూపధరునికి దుస్సాహమైంది. మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. ఉరితీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాన్ని వెల్లడించారు. చివరి మాట చెప్పటం పూర్తయ్యేసరికల్లా అతడు నించున్న పాటున శిలా విగ్రహంగా మారిపోయాడు. ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు రూపధరుడి దుఃఖానికి అంతులేకపోయింది. ఆ విగ్రహాన్ని తన పడక గదిలో స్థాపించి ఏనాటికైనా శాప విముక్తి కలిగి నా దూరదర్శి మళ్ళీ నాకు దక్కుతాడా అంటూ విలపించసాగాడు. కొంతకాలానికి ఒక రోజున మునుపటి 3 పక్షులు వచ్చి శిలా విగ్రహం పైన వాలినాయి. వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి: నిజమైన అభిమానమే ఉంటే రాజు తనకు ప్రియమైన వస్తువును అర్పించగలిగితే మంత్రి బ్రతుకుతాడు అన్నది మొదటి పక్షి. ఆ వస్తువేమిటి అని రెండవ పక్షి అడిగేసరికి
కొడుకును బలిచ్చి ఆ రక్తం విగ్రహానికి అభిషేకించాలి అన్నది మొదటి పక్షి. దగ్గరలోనే ఆటలాడుకుంటున్న తన ఒక్కగానొక్క కొడుకును విగ్రహం వద్దకు తీసుకువచ్చి రూపధరుడు కత్తి దూశాడు. అతడు ఖడ్గంతో వేయబోయేసరికల్లా ఎవరో అతని చేయి పట్టుకున్నట్లనిపించింది. తల పైకెత్తి చూడగా పక్షులు 3 లేవు. వాటి స్థానే త్రిమూర్తులు నిలబడి ఉన్నారు. మరుక్షణంలో వారు అదృశ్యమైనారు. మామూలు రూపంలో మంత్రి దూరదర్శే తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.